నీరు లేక ఎండిపోతున్న శ్రీశైలం జలాశయంలో దాదాపు 875 అడుగుల నీరు నిల్వ ఉన్నా కూడా దిగువకు నీటిని వదలడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వెంటనే అధికారులు స్పందించి దిగువకు నీటిని వదిలి రైతులను ఆదుకోవాలని భారతీయ కిసాన్ మోర్చా నేతలు తూము శివారెడ్డి తదితర నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు శ్రీశైలం జలాశయంలో 875 అడుగులు నీరు చేరినా కూడా ఇంతవరకు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారు. రైతులు పొలాల్లో వేల ఎకరాలు నీరు లేక వర్షం రాక ఎండిపోతున్నాయి. దాన్ని ప్రభుత్వం సత్వరము నీటి విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరుతుంది. శ్రీశైలం రిజర్వాయర్లో 854 అడుగులు వస్తే మనకు మన డ్యామ్ నుంచి మనకు కిందికి నీళ్లు పోతిరెడ్డిపాడు ఎగ్రేటర్ నుంచి మనకు నీళ్లు వదలాలి. గతంలో ఎస్పీ రెడ్డి ఉన్నప్పుడు 854 అడుగులు వస్తానే మనకు నీళ్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కనీసం 854 అడుగులు వచ్చి నెల రోజులైనా కూడా ఈరోజు కేసీ కెనాల్కు, గోర్కల్ రిజర్వాయరు, కుందు, వెలుగొండ రిజర్వాయరు ఇవన్నీ నింపాల్సిన అవసరము ప్రభుత్వానికి బాధ్యత ఉంది. అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేసి ఇంతవరకు నెల రోజులైనా పిలుచుకోవడం బాధాకరమైన విషయం. ఈరోజు మళ్ళీ నాగార్జున సాగర్ ఇక్కడ వదలకుండానే నాగార్జున సాగర్కి వదలడం చాలా బాధాకరమైన విషయం. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే పాలకుల అసమర్థత అని రైతులు పల్లెల్లో అనుకుంటారు. పంటలు ఎండిపోతే కూడా మాకు నీళ్లు ఇవ్వలేదు, పంటలు ఎండిపోతాడా అని ఎంతో బాధపడుతుంటే కూడా ఈరోజు కూడా నీళ్లు దొక్కకుండా నాగార్జున సాగర్కు వదలడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. రాయలసీమ ప్రజలు నంద్యాల జిల్లా నుంచే మనకు మొత్తం నీళ్లు పోయే పరిస్థితి ఉంది. నంద్యాల జిల్లాలో ఈరోజు తాగనీకు నీళ్లు లేకపోయినా కూడా మనకు నీళ్లు వదలకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. రైతులు చేసుకునేది పాపమా శాపమా? మరి ఈ మీడియా ద్వారా మీకు ఈ విషయం తెలియజేసి వెంటనే రైతులకు నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోతేనే కూడా ఈరోజు అధికారులు స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన విషయము.